పగలు రాత్రి తేడా లేకుండా గస్తీ కాయడమే వారి తప్పైపోతోంది. వినాయక చవితి బక్రీద్ పండగలతో హైదరాబాద్లో నిఘా పెంచారు. అదే వారి ప్రాణాలు తీసింది. ఫుల్లుగా తాగిన సిమెంట్ లారీ డ్రైవర్ ఓ కానిస్టేబుల్ను పొట్టన పెట్టుకోగా మరో ముగ్గురు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రాణాలు తీస్తున్న మందుబాబులు ఫుల్గా తాగటం, డ్రైవ్ చేయటం, ర్యాష్ డ్రైవింగ్ తో అన్ని ఇబ్బందులే. ప్రాణాలు కోల్పోతున్న పోలీసులు. వినాయక చవితి, బక్రీద్ రావడంతో హైదరాబాద్ లో పండగ వాతావరణం ఉంది. అయితే అసాంఘిక శక్తులు విరుచుకుపడే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ, రామ్దేవ్గూడ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. నల్గొండ పిఎస్ కానిస్టేబుల్, ఛత్తీస్గఢ్కు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వాహనాల స్పీడ్ తగ్గించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కానిస్టేబుళ్లు పవన్, వీరేంద్ర గౌడ్, రాహుల్, సైదులు డ్యూటీలో ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత నార్సింగ్ వైపు నుంచి నగరంలోకి సిమెంట్ లారీ దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ తాగిన మత్తులో బారికేట్లను ఢీకొట్టాడు. కానిస్టేబుళ్ల గుడారం వైపు దూసుకొచ్చాడు. తప్పించుకునే లోపే నలుగురుపై నుంచి లారీ వెడిపోయింది. కానిస్టేబుల్ రాహుల్ ప్రాణాలు కోల్పోగా వీరేందర్, పవన్, సైదులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరేందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. 2 కాళ్లు నుజ్జైపోయాయి. పవన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరికీ 15 మంది అపోలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మరో కానిస్టేబుల్ సైదుల్ కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు. లారీ డ్రైవర్ యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ కుటుంబంతో పాటు గాయపడిన వారి కుటుంబాలని ప్రభుత్వం, పోలీసు శాఖ ఆదుకుంటుందని సిపి ప్రకటించారు. తాగి బళ్లు నడిపే వాళ్లు సమాజానికి సూసైడ్ బాంబు లాంటి వాళ్ళని ఆయన అన్నారు. ట్రీట్మెంట్ ఇప్పుడే జరుగుతూ ఉంది. పవన్ కూడా ట్రీట్మెంట్, పవన్ అనే కానిస్టేబుల్ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇతనికి బ్రెయిన్లో ఈ బోన్ పార్ట్ ఇన్సర్ట్ కావడం వలన కొంత ఇబ్బందికరం ఉంది. దాంతో ఇప్పుడే ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్. పవన్ ఈజ్ ఆల్ రైట్, బట్ ఇతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో తాగి పోలీసులపై వాహనాల్ని తీసుకెళ్లిన ఘటన 10 రోజుల్లో ఇది రెండోది. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఎంత అవగాహన తెస్తున్నా పరిస్థితి మారట్లేదు. తోటి ప్రయాణికులతో పాటు పోలీసులు, వారి కుటుంబాలు కష్టాల బారిన పడుతున్నాయి.